మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ కాపరా సర్కిల్ మీర్పేట్ హెచ్పీ కాలనీలో జరిగిన జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికుల సమావేశానికి ఆచార్య కోదండరాం హాజరయ్యారు. డబ్బున్నవాడికి డబ్బుతో, పని కార్మికులకు సంఘంతో పని అని ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం 30,000 రూపాయలు జీతం పాటు విద్య, ఆరోగ్య బీమా ఉండడానికి గూడు కల్పించే విధంగా ఉందన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరూ సమాజంలో సమానంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, రాజేష్, సునీల్, మంజుల, కురుమణ తదితరులు పాల్గొన్నారు. సారు మనకు సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిగతా కార్యక్రమాన్ని ఇంకెవరైనా మన పనులు మాట్లాడుతుంటే చేయవలసిన పని ఏంటంటే మనము ఈ విషయం నలుగురికి చెప్తుండాలి, మన నలుగురి మద్దతు కూడగట్టాలి. నలుగురి సపోర్టు ఎంత పెంచుకోగలిగితే మనకు అంత అల్కగా మన సమస్యల పరిష్కారం అనేది జరుగుతుంది. అందుకని మీకు కూడా టైం అయింది కాబట్టి మనం ఐక్యంగా నిలబడతాం. నాలాంటి వాళ్లకు నోరు ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం నలుగురి మందికి మీ సమస్య గురించి చెప్పగలను. నేను చేస్తా. నేను పోతే ఆఫీసర్ సార్ ఇంటాడు కాబట్టి మీ తరఫున నేను మాట్లాడతాను. ఆ పనులన్నీ నేను చేయగలిగేటి నేను చేస్తా. కానీ ఎట్లా చేయగలుగుతా? నువ్వు సాయత ఉంటే నేను చేయగలను. మనం ఐక్యంగా లేకపోతే, మన సంఘం లేకపోతే నేను ఎంత వరైనా సార్ పాపం ఏదో బాధపడుతుంటాను అనుకుంటారు, కానీ నేను చెప్పే మాటను కూడా పట్టించుకో. మీరు సంఘంగా ఉంటే, గట్టిగా నిలబడితే ముఖ్యం. పైసలు ఉన్నోనికి బలం పైసల్లో ఉంటుంది, పైసలు లేనోని బలం సంఘంలో ఉంటుంది. మనకు సంఘం ముఖ్యం. ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలి. అందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకొని, దేనికోసం సంఘం? మన సంఘ నాయకుడు సంపాదించుకోవడానికి కాదు, మన అందరి కోసం సంఘం. మన అందరి కోసం సంఘం. మన అందరూ గట్టిగా నిలబడి మన అందరి కోసం పనిచేసుకోవడానికి, ఒకరికొకరు సాయంగా నిలబడటానికి మనకు సంఘం. ఆ సంఘాన్ని మీరు కాపాడుకోగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరగడానికి మాలాంటి వాళ్ళని మీతో కలిసి పనిచేస్తాం. మనం కూడా ఏం చేద్దామంటే, నగరాలు ఎట్లా ఉండాలనే దాని మీద పెద్ద చర్చ ఉంది ప్రపంచంలో. మనం దాని లోతుల్లో పోవద్దు. కానీ హైదరాబాద్ నగరం ఎట్లుండాలి? హైదరాబాద్ నగరం అంటే ఒక్క పైసలు పెట్టుబడి పెట్టేటోనికైనా, పైసలు లేక కష్టం చేసి బతికేటోనికి కూడా హైదరాబాద్ నగరంలో స్థానం ఉంటుందా అనేది విషయం ఒకటి చర్చ నడుస్తుంది. హైదరాబాద్ మామూలు పాటల్లో చెప్పాలంటే హైదరాబాద్ పైసల్లోనికైనా, పైసలు లేనోది కూడా హైదరాబాద్. ఇది ముచ్చట, అంతే కదా. కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉండాలంటే మీలాంటి వాళ్ళు పనిచేస్తే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని నువ్వు నగరంలో ఉండాలంటే నేను ఉండాలి అనే ముచ్చట మనం చెప్పగలిగిన రోజు, నేను లేకపోతే నువ్వు ఉండవు హైదరాబాద్లో అని మనం చాలా మందికి కోవిడ్ అప్పుడు అర్థమైంది. చాలా మందికి ఆ అర్థమైన ముచ్చటే యాడ్ చేస్తూ మనం నలుగురి బలం కూడగట్టి నిలబడ్డ రోజు, మనందరం ఒక తాటి మీదకి వచ్చిన రోజు మనకు న్యాయం జరుగుతుంది. ఎవ్వరు న్యాయం చేయరమ్మా, యాది పెట్టుకోండి. మన కష్టమే మనల్ని నిలబెడుతుంది, మనల్ని బతికిస్తుంది. కాబట్టి మనం ఐక్యంగా నిలబడి సంఘాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగితే, సంఘం తప్పు చేసినప్పుడు అడగానే సరి చేసుకోవాలి, కానీ సంఘాన్ని మాత్రం పోనీయదు. మనకు చాలా ముఖ్యం. ఆ సంఘాన్ని మనం కాపాడుకోవాలి. బుద్ధుడు అంటాడు కదా, సంఘం చరణం గచ్చామి అని. అంటే సంఘం మనకు న్యాయం అనేది, దాన్ని కాపాడుకోవాలనేది. అట్లా మనం దాన్ని గట్టిగా కాపాడుకోవాలని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున వందనాలతో సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు సునీల్ మాట్లాడాలని కోరుతున్నా. బాగా చెప్పారు. ఇంకా చాలా మాకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మా కార్మికులు ఎవరైనా చనిపోతే కనీసం మా ఆఫీస్ నుంచి ఒకరు వచ్చి దండ చేసిన పాపన ఊరు, తర్వాత ఒక 10,000 ఇస్తారంటారు. అది కూడా మేము డెత్ సర్టిఫికేట్ పెట్టినాక 10 రోజులకు ఆ దినాలకు కూడా అందకుండా వాళ్ళు ఇస్తలేని సతాస్తులు. ఇప్పుడు మీరు అన్నట్టు డిమాండ్, కార్మికులు చచ్చిపోతే 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి అది ఒకవేళ అమలు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎప్పుడు కూడా విడనాడకుండా గవర్నమెంట్ ఎప్పుడే ఉంటామని కోరుతున్నాం.
మా కార్మికులకు నిజంగా కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఎందరో, అంటే మా కాపురా సర్కిల్ కాకుండా జిహెచ్ఎంసీ మొత్తం మీద ఉన్న కార్మికులు ఎందరో పొద్దున్నే 5 గంటలకు బస్ దొక్కి వాళ్ళు పలిగిపోయి చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లాంటి ఫోటోలు చూసి మేమే పిల్లలు ఆడుతుంటాం. కాబట్టి మా కార్మికుల కోసం సారు దయచేసి సీఎం గారితో ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికుల కోసం ఒక్కొక్కరు 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. వీళ్ళందరూ ఇళ్ళనే ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమంటే వీళ్ళను ఇంటికి పంపించేసారు, వీళ్ళ పిల్లలను తీసుకోరని చెప్పి చెప్తారు. అందరికి 60 ఏళ్ళకి దగ్గర వచ్చారు. వీళ్ళ పిల్లలను తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజు నుంచి పిఎఫ్ కట్ అయితే మళ్ళా వాళ్ళకి కొత్తగా ఎక్కినట్టు అవుతుంది. వీళ్ళందరికీ భవిష్యత్తు లేకుండా అయింది. కనీసం ఈ 10 సంవత్సరాలలో మమ్మల్ని గత గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తుందన్న నమ్మకం మీద మేము 2 సార్లు మేము తెలంగాణ ఉద్యమంలో వంటవారం చేసాము. మేము మళ్ళా నాట్యాలం గ్రౌండ్ లో పెద్ద సభ పెట్టుకున్నాం, ధూమ్ధాం సభ అన్ని చేసినాము. ఇక్కడ మల్లపూర్లో కూడా చేసినాము. కానీ మాకేం ఒరిగింది ఏం లేదు. కాకపోతే 2000-3000 జీతం పెంచారు సార్. మా మినిమం మాకు ఒక పర్మనెంట్ అనేది ఎంఎంఆర్ కింద తీసుకున్నా కానీ మా అందరి జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళ పిల్లలు పెడితే వాళ్ళు కూడా ఉడికం చేసి వెళ్ళిపోవడే, కానీ వీళ్ళకి పర్మనెంట్ అనేది లేదు. కాబట్టి మా కోసం దయచేసి చొరవ తీసుకొని మీ మీద జీవితాలు బాగా తక్కువ ఉన్నాయి. మేము మంచులేక ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. చదువులకు కానీ వైద్యానికి కానీ ప్రతి దానికి కూడా ఖర్చులు ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా మన జీతాలు పెంచాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా చాలా రోజుల నుంచి అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, వాస్తవానికి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి అనేది అన్ని ప్రభుత్వం వదిలిపెట్టాలి. వాళ్ళకు కార్మికులు అందరూ కోరేది ఏంటంటే ఈ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం సూత్రం ప్రకారం ఒక్క పని చేసిన వాళ్ళందరికీ ఒకటే జీతం సూత్రం ప్రకారం మాకు కూడా న్యాయమైన జీతాలు ఇవ్వాలి అని కోరుతున్నారు. దాంతో పాటుగా మరి హెల్త్ కార్డు బట్టి, ఇంటి సౌకర్యం బట్టి, పిల్లలకు మంచి నాణ్యమైన విద్య, ఇది వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా అందజేస్తే నగరానికి లాభం, కార్మికులకు సౌకర్యాలు మనం కల్పిస్తే నలుగురికి ఉపయోగం. ఎందుకంటే హైదరాబాద్ ఎంత అందంగా ఉంటే హైదరాబాద్లో వ్యాపారాలు అంత బాగా ఉంటాయి, హైదరాబాద్ ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరి మేలు కోసమే ఈ కార్మికులకు కూడా మేలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేలు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మేలు చేయాల్సి